ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంగళవారం నాడు తిరిగి మరలా జీవవాక్య ధ్యానాలతో మీ మధ్యకు రావటం అనేది దేవుని యొక్క కృప. జీవవాక్య ధ్యానాలను మీరు వింటూ అనేక మందికి పరిచయం చేస్తూ దేవుని మహింపరుస్తున్నారు. మీతో పాటు నేను కూడా దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తున్నాను. దేవునిలో ఎదగడానికి ఈ వాక్యం జీవితం అంతా మనం ధ్యానించాల్సిందే. అంచేత ఈ ప్రత్యేక సమయంలో మరొకసారి ఈ జీవవాక్య ధ్యానాల ద్వారా దేవుని ఘనపరిచి ఆరాధించే కృప కొరకు మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. సజ్జనుడు తన ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన విలువైన వాక్యం కొరకే వందనాలు నాయన. వింటున్న వాక్యాన్ని మేము మా హృదయంలో బదులుపరచుకోవాలి. తేలికగా తీసుకోకుండా శ్రద్ధగా, బాధ్యతగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మాకు ఇచ్చారు. ఈ వాక్య ప్రకారంగా మేము మా జీవితాలను దిద్దుకోవాలనే మంచి ఆలోచన మా అందరికీ దయచేయమని, వింటున్నా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా, వారి కుటుంబాలను అన్నింటినీ కూడా దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన వినే వాక్యానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. నీలో ఏమి దాచుకున్నావు? నీలో ఏమి దాచుకున్నావు? ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో దాచుకోవటం అనేది సర్వసామాన్యమైన విషయం. ఎవరో ఉంటారు, భవిష్యత్తుని గురించి ఆలోచించిన వారు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ 100కి 90 మంది, 95 మంది 100కి జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా ఉండాలి అని అనుకుంటారు. అనుకుని తాము ఏదైతే సంపాదిస్తున్నారో అందులో కొంత ఖర్చు పెట్టి కొంత దాచుకునే వారిని మనం చూస్తాం. మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటాం. ఎందుకంటే రేపు అనే దానికి కొంచెం దాచుకోవటం, మదుపు అనేది చాలా అవసరమని మనందరికీ తెలుసు. ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం దాచుకోవడానికి. అయితే ఈ దాచుకోవటం అనేటువంటి ఈ ప్రక్రియలో కొన్నిసార్లు దాని మీద ఎక్కువ దాచుకోవటం అనే దాని మీద ఎక్కువ మనసు పెట్టామనుకోండి, అసలు విషయాలకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ దాయటం అనే దాని మీద కొంచెం మనం మనసు పెడితే ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా అవసరాలు తీర్చుకుంటూ కూడా ఆ అవసరాలు కొంచెం జాగ్రత్తగా తీర్చుకుంటూ మనం దాచుకోవటం అనేది అది మంచి పద్ధతి. అయితే ఏం దాచుకుంటున్నాం, ఏం దాచుకోవాలి అనే దాని మీద కొంచెం మనసు పెట్టాలి. మనం డబ్బు దాచుకుంటాం, బంగారం దాచుకుంటాం, వస్తువులు జాగ్రత్తగా దాచుకుంటాం, జాగ్రత్తగా వాడుకుంటాం. అలాగే మన వాడుకునేటువంటి ఆహార పదార్థాలు అవి కూడా కొంచెం మన అవసరానికి సరిపడగా వాడుకుంటూ మిగతా వాటిని జాగ్రత్తగా దాచుకునే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ సహజాలే. కానీ హృదయంలో ఏం దాచుకుంటున్నాం అనే దాని మీద కొంచెం మనం మనసు పెట్టాలి. ఎందుకంటే ప్రభువు చెప్పేటువంటి మాటలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఈ మత్తయి 12:35 చదువుకున్నాం కదండి. 33 నుంచి కొన్ని మాటలు కొంచెం మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదే అని ఎంచుడి, చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియను. పండు చెట్టు నుంచి వస్తుంది. ముందు ఒక చిన్న పువ్వు వచ్చి ఆ పువ్వు పిందిగా మారి ఆ పిందె
పండుగ కాయగా తర్వాత పండుగ తయారవుతుంది. ఆ ప్రాసెస్ మనందరికీ తెలిసిందే. కానీ ఆ పండు ఎలాంటిది? ఆ పండు ఎలాంటిది అవుతుంది? చెట్టు నుంచి వచ్చేటువంటి సారాన్ని బట్టే కదా. చెట్టు నుంచి వచ్చేటువంటి సారాన్ని బట్టే కదా. అంచేత ఆ చెట్టు యొక్క సారం అప్పుడప్పుడు బజారుకెళ్ళి బీరకాయలు తెచ్చుకుంటాం. కొన్ని బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని మిగతా అన్నీ కూడా ఒకటి రెండు చూసిన తర్వాత మిగతావి కూడా అనుకుని చెక్కేసి వంట చేసామనుకోండి, చేదుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ములక్కాడ తెచ్చుకుంటాం, అది కూడా చేదుగా అనిపిస్తుంది, కూరంతా పాడైపోతుంది. అంచేత దేనిని బట్టి వచ్చింది ఆ చేదు అనేది ఆ కాయలోకి లేదా ఆ పండులోకి దేనిని బట్టి వచ్చింది చేదు? చెట్టును బట్టి. ఆ చెట్టు తయారు చేస్తేనే పండు తయారవుతుంది. సర్పసంతానమా, మీరు చెడ్డవారండియు ఎలాగూ మంచి మాటలు పలుకగలరు, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ప్రభు చెప్తున్నారు. ఒక ఫలం ఆ చెట్టును బట్టి ఎలాగైతే అది తయారవుతుందో, మన మాట మన హృదయాన్ని బట్టి అలా తయారవుతుంది అనేది ప్రభు చెప్తున్నారు. మన మాట మన హృదయాన్ని బట్టి తయారవుతుంది. ఒక మాట రావడానికి హృదయంలో స్పాంటేనియస్గా మనం మాట్లాడచ్చు, కానీ మన మనస్సులో మన మస్తిష్కంలో ఏదైతే నిక్షిప్తంగా ఉంటుందో దానిని బట్టి మన హృదయం మాటలు ప్రొడ్యూస్ చేస్తుంది, అది నోరు మాట్లాడుతుంది, మన స్వరపేటికలో నుంచి ఆ మాట బయటకు వస్తుంది అని చెప్పి అప్పుడు 35వ వచనంలో సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. మనం ఏం మాట్లాడుతున్నామో అనే దానిని బట్టి రేపు మనం తీర్పులో మనం పొందవలసిన ఆశీర్వాదాలు, దీవెనలు లేదా శిక్ష ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు ప్రభువారు. మనం ఏం మాట్లాడుతున్నాము, మన నోరు ఏం మాట్లాడుతుంది, ఆ మాట్లాడే దానిని బట్టే మనకు ప్రతిఫలం దక్కుతుంది అని ఆయన చెప్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే 37వ వచనంలో, నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. కనుక చేసే పనులు బట్టి కూడా కాదటండి, చేసే కార్యాలను బట్టి తీర్పు పొందటం ఇవన్నీ ప్రక్కన పెడితే మన నోటి మాటను బట్టి కూడా తీర్పు మనకు ఉంటుంది అనే విషయాన్ని కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించేయాలి. అంచేత దేవుని బిడ్డలు, విశ్వాసులు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? ఏమండి, వాక్ శక్తి అనే మాట మనం వింటాం, దాంతోపాటు వాక్శుద్ధి అనే మాట కూడా మనం వింటామండి. మాటకు శక్తి ఉంది, కరెక్టే. ఆ శక్తి ఉంది కనుకనే కలుగును గాక అంటే అన్నీ కలిగాయి. దేవుని మాటకున్నటువంటి శక్తి, దేవుని వాక్కుకున్నటువంటి శక్తి అలాంటిది. ఓకే, కానీ వాక్శుద్ధి అనేది మనకు ఉండాలి. మన మాటకి ఒకవేళ శక్తి లేకపోవచ్చు, శక్తి వస్తుంది దేవుని దయ ఉంటే, శక్తి వస్తుంది దేవుని కృప ఉంటే, శక్తి వస్తుంది మన మాటకు దేవుని ఆశీర్వాదం ఉంటే. అంచేత మనం కూడా కొన్నిసార్లు రోగాల గురించి లేకపోతే పరిస్థితుల గురించి మనం ప్రార్థన చేసినట్టు, ప్రభువా ఇది ఇలాగ కలుగును గాక, ప్రభువా ఇది ఇలా జరుగును గాక అంటే ఆయన ఆ బలం, ఆ శక్తి మనకిస్తే అది అలా నెరవేరుతుంది. కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు, ఎందుకంటే మనకు ఆయన దయ లేదు గనక, మనకు ఆయన ప్రసన్నత లేదు గనక. కానీ వాక్ చిత్తశుద్ధి అనేది లేకపోతే మనం మాట్లాడే మాటలో పవిత్రత అనేది లేకపోతే తీర్పులోనికి వెళ్తామనే విషయాన్ని కొంచెం మనం ఆలోచన చేయాలి. కనుక లోపల ఏది దాగి ఉంటే బయటకు అదే వస్తుంది. మంచి హృదయం ఉంటే మంచి మాట బయటకు వస్తుంది. ఏమండి, లోపల చెడు ఉంటే చెడు పుట్టుకొస్తుంది. లోపల దాచి ఉంచేదే మన స్వభావాన్ని బయలుపరుస్తుంది. లోపల దాచి ఉంచేదే, దాగి ఉన్నదే మన స్వభావాన్ని బయటకు తీసుకొస్తుంది. కనుక మన మాటను బట్టి మన స్వభావాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. మన మాటను బట్టి ఒకవేళ హృదయంలో చాలా చెడు దాచుకుని మంచి మాటలు కూడా మాట్లాడేవారు ఉంటారు.
హృదయంలో చెడు దాచుకుని చాలా అబ్బో గాంభీర్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. చాలా చాలా ఉంటాయండి. నేను వారి గురించి మాట్లాడటం లేదండి. యేసయ్య ఈ మత్తయి సువార్తలో మనం 12వ అధ్యాయంలో ఉన్నాం. 7వ అధ్యాయం 15-20 వచనాలు చూస్తే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడమని ఆయన మాట్లాడుతున్నారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడమని ప్రభు చెప్తున్నారు. ఎంచేత వారు బోధకులు, వారు ప్రవక్తలు, బోధించేవారు, ప్రవచనాలు చెప్పేవారే, కానీ అది అబద్ధం. ప్రభు ఏం చెప్పరు, కానీ ప్రభు చెప్పారు అని చెప్తారు. ప్రభు బయలుపరిచారని చెప్తారు, ప్రభు సెలవిస్తున్నారని చెప్తారు. కానీ వారి యొక్క జీవితాన్ని గనక మనం పరీక్షిస్తే, ఎందుకంటే లోన దాచి ఉంచిందే మన స్వభావాన్ని బయలుపరుస్తుందనే మాట ఇంతకుముందు చెప్పాను చూసారా. కనుక వారి యొక్క జీవితాన్ని గనక మనం పరీక్షిస్తుంటే వారు చెప్పే మాటలు ప్రభు చెప్పమంటే చెప్తున్నారా, ప్రభు సెలవిస్తే చెప్తున్నారా, లేకపోతే వారి యొక్క స్వలాభం కోసం, లేకపోతే వారి యొక్క బ్రతుకు తెరువు కోసం, లేకపోతే వారి పరువు ప్రతిష్టలు ఇంకా పెంచుకోవడం కోసం అనవసరంగా దేవుని వాడుకుంటున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. అందుకనే ఆయన ఏం చెప్పారంటే, ముండ్ల పొదలలో నుండి ద్రాక్ష పండు రాదు కదా, పల్లేరు చెట్ల నుండి అంజూరపు పళ్ళు రావు కదా. ముండ్ల పొదలలో దానికి సంబంధించిన పళ్ళే వస్తాయి, పల్లేరు చెట్ల నుంచి పల్లేరుకాయలే వస్తాయి. అవి మనుషులను సుఖపెడతాయండి పల్లేరుకాయలు? ఆ పల్లేరు మొలిచినటువంటి ఆ పొలంలో కానీ, ఆ గ్రౌండ్లో కానీ మనం ఒకవేళ చెప్పులు లేకుండా నడిస్తే ఆ పల్లేరులు కాళ్లకు గుచ్చుకుని ఎంత బాధ పెడతాయి, ఎంత ఇబ్బంది పెడతాయి. ఒకవేళ ఆ పల్లేరుని మనం తీసేసినా దాని ముళ్ళు లోపల ఉండిపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ వ్యక్తుల వల్ల, ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల వల్ల అదే పరిస్థితి ఉంటుంది. అంచేత ఆయన ఏమన్నాడంటే, మంచి ఫలములు ఫలించిన చెట్టు నరకబడి అగ్నిలో కాల్చివేయబడును అని చెప్పారు అక్కడ. మంచి ఫలములు, మంచి మాటలు రాని జీవితానికి కూడా ప్రభు ఆ మాట వర్తింపజేస్తున్నారు. మంచి మాటలు పలకలేని వ్యక్తుల గురించి కూడా ప్రభు ఆ తీర్పు ఆయన చెప్తున్నారు, నరకబడి అగ్నిలో వేయబడి కాల్చబడును అని. కనుక మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకుందామండి. ఇదొక ధననిధి, ఇది ఒక ట్రెజర్, ఇది ఒక ధననిధి, ఇది ఒక ట్రెజర్. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే ఇది ఒక ఏటీఎం. ఇందులో నుంచి మంచి బయటకు రావాలి, మంచి మాట బయటకు రావాలి, మంచి తలంపు బయటకు రావాలి, మంచి ఉద్దేశాలు బయటకు రావాలి. చెడు శాశ్వత కాలంగా వరదలదండి, చెడు శాశ్వత కాలంగా మనదో. ఇది ఎప్పటికీ కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. ప్రభు పరిసయ్యుల గురించి కొన్ని మాటలు చెప్పారు బైబిల్లో, మనందరికీ తెలుసు. వాళ్ళు పరిసయ్యులు అనే మాటకి అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారు అని వాళ్ళు చెప్పుకున్నారు. ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారు అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అలా ఉండడానికి వారు ప్రయత్నం చేశారు. మంచిదే, ప్రత్యేకంగా ఉండటం మంచిదే. ఏంటి ప్రత్యేకత? వారి యొక్క వస్త్రధారణలో ప్రత్యేకత, వారి యొక్క భాషలో ప్రత్యేకత, ప్రజలతో కలవకపోవటం, ప్రజలతో మమేకం అవ్వకపోవటం. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా ప్రజలందరూ ఒక విధంగా ఉంటే వారు ఇంకొక విధంగా కొంచెం జాగ్రత్తగా దూరంగా, నన్ను ముట్టకు నేను పవిత్రుని అని ఒక భావం ప్రజలలో కలిగించడానికి. ఏమండి, బజారుకి వెళితే బజారు పని చూసుకుని రావాలి. ఆ సంత వీధిలో నేను నిలబడి ఒక ఎత్తైన స్థలం చూసుకుని అక్కడ ప్రార్థన చేయటం దేవుడికి. ఏంటి, ప్రజలందరూ ఇటు సంతకు వచ్చినా కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఎంత భక్తిపరుడు అని ప్రజలు అనుకోవాలని. ఎంత విచారం అండి. నువ్వు సంతకి ఎందుకు వెళ్ళావు? ప్రార్థన చేయడానికి వెళ్ళాలా? ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేక స్థలం ఉంది, నీ ఇల్లు ఉంది, నీ గది ఉంది, నీ దేవాలయం ఉంది, నీ ఏకాంత పరిస్థితి ఉంది. అవి నీవు ప్రార్థన చేసే స్థలాలు, అంతే తప్ప నువ్వు సంతకెళ్ళి 10 మంది చూస్తుండగా ఒక్క ఎత్తైన దెబ్బ మీద నిలబడి నువ్వు ప్రార్థన చేస్తే ప్రజలు చూస్తే నువ్వెంత భక్తిపరుడని అనుకుంటారా? ముండ్ల పొదలలో నుండి ద్రాక్షలు రావు, పల్లేరు నుంచి అంజూరపు పళ్ళు రావని ప్రభు అందుకే చెప్పారు. వారు దానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఏమండి, పరిసయ్యులలో ఇంకా కొంతమంది ఇంకొక నిష్ట ఏంటంటే,
మేము ముక్కుసూటిగా వెళ్ళిపోతాం అనేటువంటి వారు. ఇంకా వాళ్ళు ఈ వీధి రోడ్డు వాళ్ళకి అక్కర్లేదటండి. అలా ముక్కుసూటికి వెళ్ళిపోయి దేన్ని గుద్దుకుంటారు, ఎక్కడో తగిలి రక్తం కారుతూ ఉంటుంది. వాళ్ళని బ్లేడర్స్ అని అన్నారు, బ్లేడర్స్. ఇంకొకరు మేము తల ఉంచుకుని నడుస్తాం, ఎవరికి మేము హాని చేయం. ఉంచుకుని ఇక్కడ ఒక గూని వచ్చి ఇక్కడ ఒక మోపురంలాగా తయారైంది వారి మెడ మీద. హంప్ బేరర్స్ అన్నారు వాళ్ళని. మేము చెడు చూడడం, చెడు గమనించడం, స్త్రీలను చూడడం అని అలాగూ ఆ గూని వచ్చే వరకు వంగి 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 చివరికి ఒక గూని వచ్చి ఇంకా జీవితం అంతా ఎక్కడ వంగుతున్నావు, దేనికోసం వంగుతున్నావు? ఇలాగా 7 రకాల పరిచయాల గురించి మనం వింటాం. కనుక ఏముంది హృదయంలో ఏముంది, బయటికి ఎలా ఉంటున్నావు, అది వాస్తవం అండి. దాని గురించి జాగ్రత్త పడండి. ఆవేళ వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ గురించి బైబిల్లో వ్రాశారు. ఇవాళ మనమేమై ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, ఎవరి కోసం మనం ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? మనుషుల్ని మెప్పించడానికా, ప్రభువుని మెప్పించడానికా, మనుషుల ద్వారా ఘనత పొందడానికా, లేక దేవుని వలన ఘనత పొందడానికా? ఇది ఆలోచించం. మనుషులు మెచ్చుకుంటే చాలు, మనుషులు గుర్తిస్తే చాలు, మనుషులు పొగిడితే చాలు. వద్దండి, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇవాళ పొగిడిన వాళ్ళే రేపొద్దున తెగడుతారు. సామెత అంతే కదండి. కనుక మనుషుల మెప్పు కాదు, మనకి దైవ మెప్పు కావాలి. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే మాట ఏమండి ప్రియమైన వాళ్ళరా, దైవ కార్యాలు మన ద్వారా జరగాలి అంటే, నా మాట బాగా గమనించండి, దైవ కార్యాలు మన ద్వారా జరగాలి అంటే దైవ విత్తనాలు మనలో నాటబడాలి. దైవ విత్తనాలు నాటబడిన తర్వాత అప్పుడు మంచి ఫలాలు వస్తాయి. వెంటనే జరుగుతుందండి? ఇవాళ విత్తనం నాటి రేపు పండుకోయాలనుకుంటే అవుతుందా? అవదండి. ఆ విత్తనం మొలవాలి. ఆ మొలక ముందు వచ్చినది వేరుగా మారుతుంది, ఆ తర్వాత వచ్చింది చిగురుగా మారుతుంది. అది మెల్లగా పెరిగి పెద్దదై కొంతకాలం అయిన తర్వాత దానిలోంచి చిన్న పువ్వు, ఆ తర్వాత ఒక చిన్న పిందె, ఆ తర్వాత కాయ, తర్వాత అది పరిపక్వానికి వచ్చిన తర్వాత ఫలం అవుతుంది. ఎంత టైం పడుతుంది? ఒకవేళ ఏకవార్షికం, బహువార్షికం అని 2 రకాలు చెప్పుకుంటాం మొక్కల గురించి. సంవత్సరంలో పండేవి, సంవత్సరంలో కాచి, అలా కాకుండా చాలా సంవత్సరాలు పెట్టేవి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. దానికి ఎంత టైం కావాలి? ఒక వ్యక్తిగా దేవుని చేత నువ్వు సజ్జనుడువు అని గుర్తింపబడాలి అంటే అది 1 రోజుతో 2 రోజులతో జరిగేది కాదండి. డైలీ ప్రాక్టీస్ చేయాలి. రోజు దానిని ఆచరణలో పెట్టాలి. రోజు ఎప్పుడు అది నిరంతరం ఒక ప్రాసెస్గా జరగాలి, నిరంతరం ఒక ప్రక్రియగా ఉండాలి నీ జీవితంలో. ఓకే, మొక్క పెరుగుతుంది, నువ్వు దాని గురించి శ్రద్ధ తీసుకోలేదు, నీళ్లు పోయటం మానేసావు, లేకపోతే దానికి ఏదో చిన్న చీడపీడ లాంటిది వచ్చినప్పుడు దాన్ని బాగు చేయడానికి నువ్వేమి తీసుకోలేదు అనుకో, చెట్టు చచ్చిపోద్ది. ఇది కూడా అంతే. అంచేత నిరంతరము నువ్వు కాపాడుకుంటూ, నీ హృదయాన్ని కాపాడుకుంటూ, నీ మాటను కాపాడుకుంటూ ముందుకు వెళితే దైవ ఆశీర్వాదాలు పొందగలుగుతావు. ఏమండి, ఇది ఎలా సాధ్యం? యోహాను గారు చెప్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనంలో యోహాను ఇలాగానే, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడనూ ఏమీ పొందనేరడు. విన్నారా? దేవుడు మనకివ్వాలి, దేవుడు అనుగ్రహించాలి, దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి. అప్పుడే మనం ఏదైనా పొందుతాం. మరి దేవుని అనుగ్రహం పొందాలంటే, దేవుని ఆశీర్వాదం పొందాలి, దేవుని దీవెన పొందాలంటే ఏం చేయాలి? ఈ హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. బయట విషయాలు ఆయనకు అక్కర్లేదండి. నువ్వు అందంగా ఉన్నావా లేదా, మంచి బట్టలు వేసుకున్నావా లేదా, తలదూకున్నావా లేదా, ఇవన్నీ ఆయన చూడరండి. అది నీ వరకే. ఆ పరిశుభ్రత అనేది నీ వరకే, జాగ్రత్త అనేది నీ వరకే. కానీ హృదయం ఆయన చూస్తారు. కనుక ఈ హృదయాన్ని ఎలా సిద్ధపరచుకుంటున్నావు? దైవ విత్తనాలు నాటబడాలి. ఆ విత్తనం అది ఎలాగైతే ప్రతిరోజు కొంచెం పెరుగుతుందో, చివరికి పెరిగి ఎంతో కాలం తర్వాత ఒక ఫలం ఇస్తుందో, ఈ జీవితం కూడా అంతే అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఏదైతే మనం కలిగి ఉన్నామో, కలిగి ఉన్న ప్రతిదానికి ప్రభువు ఆధారం, దేవుడే ఆధారం. కనుక
ఏది కలిగి ఉన్న దానికి ఆయనే మూలాధారం, సోర్స్ అనే మాట వింటాం కదండి. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ అనే మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు. కనుక ఆయన ఈ హృదయాన్ని మెచ్చే హృదయంగా, ఈ హృదయాన్ని అంగీకరించే హృదయంగా మన హృదయాన్ని మలుచుకోవాలి. ఇది ప్రతిరోజు జరగాల్సినటువంటి ప్రక్రియ. కొన్నిసార్లు ఇతరులకి ప్రభావం మన మీద ఉంటుంది, కొన్నిసార్లు మన ప్రభావం ఇతరుల మీద ఉంటుంది. ఇది కూడా మనం గమనించాలి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే, ఇనుము ఇనుము చేత పదునగును. ఇనుము చేత ఒక ఇనుమును మనం పదును పెట్టాలంటే మరొక ఇనుము కావాలి. చాకును పదును పెట్టాలంటే ఆకురాయి ఉండాలి. రెండు ఇనుమే కదండి. స్టెయిన్లెస్ స్టీల్ అని అనుకుంటాం. స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఇనుమే. ఇంకా దానికి కొన్ని లోహాలు కలిపి ఆ స్టెయిన్లెస్ స్టీల్గా దాన్ని తయారు చేస్తారు. కానీ అది పదును పెట్టాలంటే మళ్ళీ ఆకురాయి కావాలి కదా. ఇనుము చేతనే పదును పెట్టబడును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. తన చెలికానికి ఒకడు వివేకము పుట్టించును. కనుక మనకి వివేకం పుట్టించేవారు కొందరు ఉంటారు, కొందరికి వివేకం పుట్టించేవారిగా మనం ఉండాలి. కనుక మన స్నేహం ఎవరితో ఉంది, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, వివేకాన్ని ఇచ్చేటువంటి స్నేహితుల్ని కలిగి ఉంటున్నామా, మనం వివేకంగా ఉంటూ ఇతరులకు వివేకాన్ని కలిగించే స్నేహితులుగా ఇతరుల విషయంలో మనం ఉండగలుగుతున్నామా? ఇది చాలా అవసరమని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఆ 18 నుంచి 23 వచనాలు మనం చదువుతుంటే, దేవుడు మోషేతో ఆయన ఏం చెప్తారంటే, యెహోషువను నువ్వు నాయకుని చెయ్యి అని అన్నారు. యెహోషువను నువ్వు నాయకునిగా చెయ్యి, ఎందుకంటే నీ టైం అయిపోయింది, నువ్వు మెల్లగా నువ్వు రిటైర్ అవ్వాల్సిందే, నిష్క్రమించాల్సిందే. కనుక సెకండరీ లీడర్షిప్ ఉండాలి కనుక నీవు యెహోషువను నాయకుడిగా చెయ్యి అన్నారు. అప్పుడు ఈ ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మోషే చేతులు యెహోషువ మీద ఉంచగా జ్ఞాన ఆత్మపూర్ణుడయ్యను అనుందండి. అక్కడ మోషే చేతులు యెహోషువ మీద ఉంచగా ఆయన జ్ఞాన ఆత్మపూర్ణుడయ్యాడు. కనుక కొంతమంది చేతులు మన మీద, కొంతమంది మనస్సు మన మీద, కొంతమంది మాటలు మన మీద ప్రభావం చూపినప్పుడు మనం జ్ఞానాత్మపూర్ణులు అవుతాం. ఎందుకంటే వారు దేవునిలో ఉన్నారు కనుక, వారు దేవునితో నింపబడి ఉన్నారు కనుక, దేవుని మాటలతో వారు నింపబడి ఉన్నారు కనుక, మనం నింపబడి ఉంటే, దేవుని ఆత్మపూర్ణులుగా మనం ఉంటే, మనం కొంతమందితో మాట్లాడినప్పుడు వారు నింపబడతారు. ఇది మనం గమనించాలి. ఏమంటే ఒకసారి అభిషేకం కొంతమంది ద్వారా మనకు రావచ్చు. కనుక మన స్నేహం ఎవరితో ఉంది అని, ఏమంటే కొన్నిసార్లు మన నుండి కూడా ఇతరులకు అభిషేకం వెళ్ళొచ్చు. ఇప్పుడు అభిషేకించేటప్పుడు, ఒక దైవజనుని అభిషేకించేటప్పుడు కొంతమంది దైవ సేవకులు పెద్దవారు వచ్చి దేవుని సేవకులకు వారిని అభిషేకిస్తారు. ఆర్డినేషన్ అనే మాట మనం వింటామండి. నేను గ్రాడ్యుయేషన్ గురించి మాట్లాడట్లేదు. చదువుకున్నప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు, అది గ్రాడ్యుయేషన్. కొంతమంది బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఆ సర్టిఫికేట్ తెచ్చుకుని మాకు అభిషేకం వచ్చిందని చెప్పుకునే వారు ఉన్నారు. తెలియదు పాపం, వారికి అర్థం కాదు. అది అభిషేకం కాదు, అది గ్రాడ్యుయేషన్. పట్టా వచ్చింది నీకు. కానీ అభిషేకం కొంతమంది దైవజనుల ద్వారా వస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇందులో నుంచి జీవధారలు బయటికి రావాలి. నీ హృదయం దేనితో నిండి ఉంటే అదే బయటకు వస్తుందని మన మూలవాక్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే నీ హృదయంలో నువ్వేం దాచుకున్నావు అనే క్యాప్షన్తో మనం ఈరోజు వాక్యాన్ని వింటున్నాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలువెడలును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. వస్తున్నాయి కదా అని మనం అశ్రద్ధగా ఉంటే ఆ తర్వాత మంచి దానికి బదులు చెడు బయటకు వస్తుందండి. భద్రంగా కాపాడుకోవాలి. ఈ భద్రంగా కాపాడుకోవటం అనేది అది నిత్యం జరగాలి. ఎప్పుడు అశ్రద్ధగా ఉంటే అప్పుడు ఇంటికి కన్నం వేస్తాడు దొంగ. వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. ఎక్కడ ఖాళీగా ఉంటే, ఎక్కడ అజాగ్రత్తగా ఉంటే అక్కడ మనం జాగ్రత్తగా ఉంటే వాడు మనం ఏం చేయలేడు కదా. కనుక మనం మన హృదయంలో ఏమి దాచుకోవాలి, ఏమి భద్రపరుచుకోవాలి? ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంతో మన హృదయాన్ని మనం నింపుకోవాలి.
దైవ వాక్యంతో సంబంధం కలిగిన ఉన్న వారితో, అలాంటి వ్యక్తులతో, మంచి సహవాసులతో ఈ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం మెరుగుపరచబడతాం, పదును పెట్టబడతాం. ఇనుము చేతనే పదును పెట్టబడును కదా. కనుక మన మన అసోసియేషన్ ఎవరితో ఉంది? 7 రోజులు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారని మనకు తెలుగులో సామెత ఉంది కదండి. అంచేత మన అసోసియేషన్ ఎవరితో ఉంటుంది? ఎవరితో సహవాసం చేయగలుగుతున్నాం? ఎట్టి సహవాసాన్ని మనం కోరుకుంటున్నాం, అపేక్షిస్తున్నాం అనే దాని మీద మనసు పెట్టాలని మీకు నేను మనవి చేస్తున్నాను. నీ హృదయంలో ఏది దాచబడి ఉంటుందో అదే బయటకు వస్తుంది. హృదయంలో లేనిది బయటకు రాదు కదా. అంచేత హృదయాన్ని గురించి మనం మనసు పెడదామండి. దేవుని వాక్కుతో ఈ హృదయాన్ని నింపుకోగలిగితే, దేవుని మాటలతో, దేవుని తలంపులతో, దేవుని ఊహలతో, దేవుని ఆలోచనలతో ఈ హృదయాన్ని నింపుకుంటే అవే బయటకు వస్తూ ఉంటాయి. అవి మనకు భద్రతను, క్షేమాన్ని, పవిత్రతను, గౌరవాన్ని, గుర్తింపును కూడా ఇస్తాయండి. ఇది ఎప్పటికీ కూడా మనం మర్చిపోవడానికి వెళ్ళదు. సంఘాన్ని గురించి కానీ, సమాజాన్ని గురించి కానీ, కుటుంబాన్ని గురించి కానీ, నిన్ను గురించి లేకపోతే నన్ను గురించి నేను కానీ ఏదైనా కూడా లోపల ఏదైతే డిపాజిట్ చేయబడి ఉందో, ఏదైతే దాచబడి ఉందో అదే బయటకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, అది సంఘాన్ని గురించి కావచ్చు, సమాజాన్ని గురించి కావచ్చు, కుటుంబాన్ని గురించి కావచ్చు, వ్యక్తిగతంగా నా గురించి నేను కావచ్చు. ఏదైతే ఇక్కడ దాచబడి ఉంటుందో అదే బయటకు వస్తుంది. కనుక ఎక్కువైనటువంటి దైవవాక్యం, అభిషేకం, జ్ఞానం, వివేకం ఏదైనా ఇవ్వడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. ఈ హృదయాన్ని ప్రభువు కొరకు మనం తెరిచి ఉంచాలి. ఎప్పుడైతే తెరిచి ఉంచుతామో ఆయన నింపుతారు, అదే బయటకు వస్తుంది. ఆయన చెప్పారు కదండి, నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరు నా స్వరము విని తలుపు తెరుస్తారో. ప్రభు కొరకు హృదయాన్ని తెరిచినప్పుడు మన హృదయాన్ని వాక్యంతో నింపుతారు. ఏమండి, ఆయన తలంపులతో, ఆయన ఊహలతో, ఆయన జ్ఞానంతో, ఉద్దేశాలతో నింపుతారు. అవే బయటకు వస్తాయి. వాటి వలన దేవునికి మహిమ, మనకి ఆశీర్వాదం, దీవెన దొరుకుతుంది. లేదంటే ఏమవుతుందో మనం చదువుకున్నాం, ఇందాక చెప్పుకున్నాం, విన్నాం. వద్దు, ఆ చెడు గురించి నేను మాట్లాడటం లేదు. మంచి జరగాలని, మంచి వలన మనం క్షేమంగా, మన కుటుంబాలు, మన సంఘాలు కూడా క్షేమంగా ఉండాలని నా ఆశ, కాంక్ష. కనుక సజ్జనుడు తన మంచి ధననిధుల నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములు తెచ్చును. కనుక తెచ్చే విషయాన్ని బట్టి, బయటకు వచ్చే విషయాన్ని బట్టి సజ్జనుడా దుర్జనుడా అని ఒక ఎస్టిమేషన్ జరుగుతుంది. ప్రభు మనల్ని ఎస్టిమేట్ చేస్తారు. దేవుని చేత సజ్జనుడు అనిపించుకుందాం. అడి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ప్రేమించి ఈ మంగళవారం నాడు మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో బదిలిపరుచుకుని, ప్రభు మా హృదయాన్ని మేము దేనితో నింపుకుంటున్నాం, ఏదైతే నింపబడి ఉందో అదే బయటకు వస్తుంది. కనుక దేనితో మా హృదయాన్ని నింపుకుంటున్నాం అనే దాని మీద మేము మనసు పెట్టడానికి సహాయం చేయి ప్రభా. నీ వాక్యం తప్ప ఇంకా ఏది మా హృదయంలో ఉన్నా దానివల్ల మాకు అపకీర్తి కలుగుతుంది నాయన. ప్రభా క్షమించండి. కనుక మేము మెలకుగా ఉండి వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, వింటూ కేవలం వాక్యంతో మా హృదయాన్ని నింపుకున్నప్పుడు మా హృదయం పవిత్రపరచబడుతుంది నాయన. దానివలన మేము దీవించబడతాం మీ వలన. ఒకవేళ లోకం మమ్మల్ని గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు, కానీ నటన జీవితం కాకోకుండా వాస్తవ జీవితాన్ని కలిగి ఉండడానికి మీరే సహాయం చేయమని, వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, నైనా వారి అవసరాలన్నీ తీర్చండి నాయన. వేసవి ఎండలు, గాల్పులు కొంచెం తీవ్రతరం అవుతున్నాయి. తట్టుకునే శక్తిని మనం ప్రార్థన చేస్తూ బలహీనతలు కలగకుండా కాపాడు నాయన. తాత్కాలికమైన బలహీనతలు, దీర్ఘకాలిక బలహీనతలు కలిగి ఉన్నవారు ఎంతోమంది ఉన్నామనైనా మాలో, వారందరికీ తగిన స్వస్థత, క్షేమం దయచేయి తండ్రి. బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధావున్న ఆరోగ్యాన్ని కృపకుమరించండి. ఎవరిని బిడ్డలను ఆశీర్వదించిన ఆయన. వారి యొక్క ప్రతి ప్రయత్నంలో మీరు వారిని సఫలులుగా చేయండి తండ్రి. యవన కాలంలో వారు నీ కాడి మోయటం వారికి నేర్పించండి నాయన. మీ అడుగుజాడలో నడవటం వారికి నేర్పించండి. దానివలన వారు తమ జీవితాల అభివృద్ధిలోకి వస్తారు. విదేశాల్లో ఉండి బిడ్డలు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారికి చదువులు, ఉద్యోగాల క్షేమం ఇచ్చి నడిపించండి నాయన.
అనేక సంఘాలలో దైవజనులు పనిచేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, అందిస్తున్నారు, బోధకులుగా, ఉపదేశకులుగా. అలాగే సంగీతం ద్వారా, పాటల ద్వారా, తమ తలాంతుల ద్వారా నేను మహింపరుస్తున్నారు. వారందరినీ కూడా దీవించి వారి ద్వారా సంఘాలు, వ్యక్తులు, కుటుంబాలు వెలిగించబడడానికి సహాయం చేయండి. అలాగే నా తండ్రి, మా రాష్ట్రాన్ని, దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మంచి నాయకత్వం మాకు దయచేయండి. మంచి నాయకుల్ని, అధికారుల్ని మాకు ప్రసాదించమని. ప్రపంచమంతా నీ సృష్టే కదనైనా, కనుక ఎవరిని ఎలాగో ఆశీర్వదించాలో, దీవించాలో మీకు తెలుసు. ఎక్కడ శాంతి సమాధానాన్ని నెలకొల్పబడాలో తెలుసు. వాటన్నిటిలో కూడా మీరే కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందు నెరవేరును గాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. దేవుని చిత్తమైతే మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.